అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్ రావు, యాదవోలు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను 2015 నుండి గో సంరక్షణ కార్యక్రమం మా గ్రామంలో తీసుకుని ఇప్పటి వరకు 560 గోవుల్ని రైతులకి ప్రకృతి వ్యవసాయం చేయటకు మరియు కొన్ని కోడిదూడల్ని గోశాలకు వివిధ గోశాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 50 గోవులు చిన్న పెద్ద కలిపి ఉన్నాయి. వాటిని రక్షణ చేస్తూ మరి మనకు ముఖ్యంగా ఏపీసీఎన్ఎఫ్, ఎన్ఎం ఈ స్కీమ్లో బీఆర్సీ సెంటర్లు వచ్చాయి. ప్రతి ఒక్క బీఆర్సీ ఓనర్కు ఒక గోవు తప్పకుండా ఉండాలి. కనుక వారికి ప్రతి ఒక్కరికి ఒక గోవుని ఇవ్వటంతో మా ఈ గో సంరక్షణ శ్రీకృష్ణ గోశాల నుండి మేము ఇవ్వటం సిద్ధంగా ఉన్నాం. గోవులు కావాల్సిన వారు మా ఫోన్ నెంబరు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9912691172. ప్రతి ఒక్కరూ కూడా భూమి ఆరోగ్యాన్ని కాపాడాలంటే గోవును కాపాడాలి. భూమి ఆరోగ్యమే మొక్కల ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యం. కనుక ఈ గోవుని మన భారత సంతతికి చెందిన గోవు దేశీయ ఆవును మాత్రం, గోవు ఏదైనా పర్వాలేదు, గోవైనా పర్వాలేదు, కోడిదూడైనా పర్వాలేదు, ఎద్దైనా పర్వాలేదు, ఒట్టిపోయిన ఆవైనా పర్వాలేదు, ఏదైనా పాలు ఇచ్చేదే గోవు అనుకోవద్దు. గోవుని మాత అన్నాం, ఎందుకంటే గోవులో సృష్టి జరుగుతుంది కనుక గోవుని మాత అన్నాం. పాలు మాత్రమే ఇస్తే మాత కాదు. గోవు ఈ సృష్టిలో ఉన్న కొన్ని లక్షల జీవరాశుల్లో జంతువులు ఒకటి. ఈ జంతు జాతిలో ప్రధానమైనది గోవు. ఎందుకంటే గోవు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ విడిచిపెడుతుంది. ఏ జీవి మలమూత్రాలు పనిచేయవు, ఒక గోవుది మాత్రమే ఈ యొక్క గోమూత్రము మనకి పనిచేస్తాయి. ఎందుకంటే గోవులో సృష్టి జరుగుతుంది కనుక అవి పనిచేస్తాయి. కోటానుకోట్ల జీవరాశులు వాటిలో ఉంటాయి కనుక సుభాష్ పాలేకర్ గారు ఈ గోమూత్రము గోమయము పంచగవ్యతోటి మనం వ్యవసాయం చేయొచ్చు, భూమిని ఆరోగ్యంగా ఉంచవచ్చన్న విధానంలో గోవును ముఖ్యంగా తీసుకున్నారు. కనుక బీఆర్సీ సెంటర్ ప్రతి ఒక్క ఓనర్కి గోవు అనేది ఇంపార్టెంట్. కనుక ప్రతి ఒక్కరికి గోవును మనం పెంచుకున్నట్టయితే అందులో జీవం ఉంటుంది. మనకి ప్రకృతిలో మనకి ఏ విధంగా ఏ అవసరమో అవన్నీ కూడా గోవు ద్వారా మనకు లభిస్తాయని ఒక గోవుని మనం తప్పకుండా మేపాలని కోరుకుంటూ మీ సింగరు రామ్మోహన్ రావు, యాదవోలు గ్రామం. మా ఫోన్ నెంబర్ 9912691172. అందరికీ నమస్కారాలు.